హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఏకంగా రూ. 46,000 పెరుగుదల. మరి ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్నయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా మీరు సమాచారాన్ని అయితే పూర్తి అవగాహనతో తెలుసుకుంటారు. మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే దాదాపు మన ఇండియాలో ఉన్న 80,00,000 పెన్షన్‌దారుల కల నెరవేరబోతుందనే చెప్పవచ్చు. ఈ 5 పే కమిషన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ముందడుగులు వేయబోతున్నది. దీనికోసమైతే కేంద్ర ప్రభుత్వం జాతీయ మండలి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ఏప్రిల్ 13వ తేదీన సమావేశం అవ్వబోతుంది. అయితే ఈ సమావేశంలో వేతనానికి సంబంధించిన విషయాల గురించైతే ఈ ముసాయిదా కమిటీ సిఫార్సులనైతే ఖరారు చేయబోతుంది. 8వ పే కమిషన్ అమల్లోకి గనక వచ్చినట్లయితే దాదాపు ఇండియాలో ఉన్న 1,20,00,000 మందికైతే ఈ పే కమిషన్ ద్వారా ప్రయోజనం అయితే కలుగుతుంది. అయితే ఈ ముసాయిదా కమిటీ అయితే అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగ సంఘాల వారికి ఇద్దరికి మధ్య వారధిగా పనిచేయబోతుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులకు తగినట్లుగా పెన్షన్ల పెరుగుదలపై, అలాగే జీతాల పెరుగుదలపై నిర్ణయాలు తీసుకోనుంది. 8వ పే కమిషన్ గనక అమల్లోకి వస్తే కనీస వేతనం విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంచనా. కనీస వేతనం అయితే దాదాపు 46,000 పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పెన్షనర్లకు వచ్చే పెన్షన్ మాత్రము 25,000 పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే పెన్షన్‌ని గానీ, అలాగే ఉద్యోగుల జీతాన్ని కానీ నిర్ణయించే అంశం మాత్రం ఫిట్ మెంటీ ఫ్యాక్టరీ పైనే పెన్షన్ పెరుగుదల అనేది ఉంటుంది. అయితే మనం 8వ వేతనం యొక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే 1.86గా ఉండేది. అలాగే 7వ వేతన సంఘం యొక్క ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే 2.57కి చేరింది. దీనివల్ల కనీస వేతనము 7,000 నుంచి 18,000 రూపాయలకైతే పెరిగింది. అలాగే 8వ వేతన సంఘం యొక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టరీ 2.5 నుంచి 2.86కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ 2.86కి గనక ఫిట్‌మెంట్ ఫ్యాక్టరీ పెరిగినట్లయితే పెన్షన్‌దారుల యొక్క కనీస పెన్షనం విపరీతంగా పెరిగే అవకాశం ఉందని పెన్షనర్ల సంఘాలైతే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పెన్షన్ అయితే వీరికి 9,000 రూపాయలు గనక ఉన్నట్లయితే ఏకంగా వీరికి 25,740 రూపాయలకు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. ఈ వేతన సంఘంపై ఉద్యోగాలు మరియు ప్రజల అభిప్రాయాలను కూడా కోరింది. అయితే ఏప్రిల్ 13న జరిగే సమావేశంలో ఈ 5 పే కమిషన్ గురించి స్పష్టత అయితే రానుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో మన ఇండియాలో ఉన్న 81,00,000 పెన్షన్‌దారులకైతే ఈ వీడియో చేరే అవకాశం ఉంది. అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వారిలో కానివ్వండి, లేదా మీ చుట్టుపక్కన ఉన్న వారిలో కానివ్వండి, ఎవరైనా ఈపీఎఫ్ఓ ఉద్యోగులు కానివ్వండి, పెన్షన్‌దారులు కానివ్వండి ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారు జీతాల పెంపు గురించి, అలాగే పెన్షన్ ఎంత పెరుగుతుందనే విషయం గురించి వీరైతే తెలుసుకుంటారు. అలాగే కామెంట్ చేయండి. 5 పే కమిషన్ గురించి మీకు ఏమైనా సందేహాలు గనక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో రోజు ఏం జరుగుతున్నది అన్న వార్తల గురించి గానివ్వండి, లేదా ఏపీలో రోజు ఏం జరుగుతుంది అన్న వార్తల గురించి గానివ్వండి, లేదా ఇండియాలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి గానివ్వండి, ప్రపంచంలో ఏం జరుగుతుంది అని మీరు రోజు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్‌కి చేరడం జరుగుతుంది.